అందరికీ నమస్కారం అండి. ఈరోజు పునర్జీవ హాస్పిటల్స్ ఆరవ ఎపిసోడ్ కింద ఆరవ ఎపిసోడ్ కింద బొల్లి వ్యాధి అంటే విటిలిగో అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. తెల్ల మచ్చలు లేతే బొల్లి మచ్చలు అంటారు. అసలు ఈ బొల్లి మచ్చలు ఎందుకొస్తుంది? మనకి శరీరంలో ఉన్న త్రిదోషాలు వాత, పిత్త, కఫ దోషాలు దూషించబడి అంటే వాటి యొక్క స్థితి మారిన తర్వాత రక్తాన్ని పాడు చేస్తుంది. ఆ రక్తం పాడైన తర్వాత ఈ రక్తం యొక్క అంతర్భాగం నుంచి అంటే శరీరం యొక్క 7 పొరల నుంచి 7 పొరల కింద నుండి ఉద్భవించిందే కుష్టు అంటాడు. ఈ కుష్టులో 11 కుష్టులు మహాకుష్టులు, 7 క్షుద్ర కుష్టములు. ఈ 11 కుష్టాలు కొంచెం కష్టపడితే చికిత్స చేయగలము, తగ్గుతాయి. కానీ క్షుద్ర కుష్టములు చాలా కష్టం. దాంట్లోదే బొల్లి, సోరియాసిస్, మేహ తామర, అట్ల తామర, దద్దు కుష్టం ఇవన్నీ కూడా. ఇప్పుడు బొల్లనేది చూడటానికి ఈ తెల్ల తెల్ల మచ్చలొచ్చి చూడటానికి అసహ్యకరంగా ఉంటుంది. ఇదే సోరియాసిస్ అయితే ఒళ్ళంతా దురద, దద్దుర్లు, మంటలు, పగిలిపోవటం అంటే చర్మం పగిలిపోవటం, రసికారటం, పుళ్ళు పడిపోవడం జరుగుతుంది. కానీ బొల్లిలో అది ఉండదు. జస్ట్ ఏంటంటే చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. బొల్లిలో 2 రకాలున్నాయి. ఒకటి మనకి ఈ రూపాయి కాయిన్స్, రూ. 2 కాయిన్స్ ఉంటాయి కదా! ఆ సైజు కాయిన్స్ లాగా డెవలప్ అవుతుంది. అక్కడో చుక్కలాగా వస్తుంది. రెండో రకం ఏంటంటే మచ్చ మచ్చల కింద వచ్చి మనకి ఈ తీగలు అంటే మనకు కొన్ని పాదులు పెడతాం కదా! తీగ ఎలా పాక్కుంటూ వెళ్తుందో అలా పాక్కుంటూ శరీరం అంతా వైట్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే మన శరీరంలో మెలినిన్ నల్లటి ద్రవాన్ని బాడీ తయారు చేసుకుంటుంది. అది సూర్యరశ్మి ద్వారా మనకు తయారవుతుంది. ఆ యొక్క మెలినిన్ యొక్క కంటెంట్ తగ్గిపోయినప్పుడు ఈ శరీరంలో మన శరీరం ఎక్స్టర్నల్ పిగ్మెంట్స్ అనేవి వీక్ అయిపోయి ఈ వైట్ ప్యాచెస్ కింద ఫామ్ అవుతాయి. దీన్ని మనము కంట్రోల్ చేయగలం. ఎలా అంటే ఆహార నియమాలు పాటించుకుంటూ, ఔషధ సేవనం చేసుకుంటూ, జాగ్రత్తగా మందులు వాడితే ఈ లెపర్సీ గ్రూప్ ఆఫ్ డిసీజ్ అన్నీ కంట్రోల్ అవుతాయి. కానీ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. చాలామందికి బొల్లి వ్యాధితో కొంతకాలం ఓపికగా మందులు వాడతారు. తద్వారా ఇది తగ్గేది కాదు. ఇక మనం ఏం చేసినా వేస్ట్ అని వదిలేస్తారాళ్ళు. ఇల్లంతా పూర్తిగా అంటిపోయింది చేసేది ఎలా ఉండదో, స్టార్టింగ్‌లో జాగ్రత్త పడితే ఇల్లు అంటుకున్న దాన్ని ఎలాగ ఆర్పగలమో, బొల్లి కూడా స్టార్టింగ్ డేస్‌లో మీరు చికిత్స తీసుకుంటే అంటే మందులు వాడితే పూర్తిగా అదుపులోకొస్తుంది. దీనికి మెయిన్ ఏంటంటే త్రిదోష సిద్ధాంతంలో రక్తంలో వేడి పెరిగినప్పుడు మన యొక్క రక్తం యొక్క స్థితి మారిపోయి ఈ యొక్క చర్మం మీద డిజైన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ముందు రక్త శుద్ధి చేసుకుంటూ, శరీరంలో వేడిని తగ్గించుకుంటూ, ఆ చికిత్స స్టార్ట్ చేసినప్పుడు ఈ వ్యాధి అదుపులోకొస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే, కాస్త తగ్గింది కాదని మళ్ళీ నాన్ వెజ్ తినటం, ఈ పచ్చళ్ళు, తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాల్లో వేడి కలిగించే ఉదాహరణకి గోంగూర, ములక్కాయ, వంకాయ, ఆవకాయ, చింతపండు, మామిడికాయ పచ్చళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు మళ్ళీ శరీరంలో తీవ్రమైన ఉష్ణోగ్రత పెరిగి అంటే హీట్ పెరిగినప్పుడు రిపీట్ ద డోస్ మళ్ళీ వచ్చేస్తుంది. నేను ఎక్కడికెళ్ళి ఎక్కడ ఉన్నానో మళ్ళీ వస్తుందది. కాబట్టి ఆహార నియమాలు పాటించి, మందులు జాగ్రత్తగా వాడుకుంటే బొల్లి తగ్గుతుంది. ఇది సాధ్యమే. కాబట్టి దీని యొక్క చికిత్స కోసం మీరు పై నంబర్‌లను సంప్రదించండి. థాంక్ యూ.